యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా మంచు మనోజ్ ప్రతినాయకుడుగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. అయితే అవన్నీ కూడా సీక్వెల్స్ కావడం విశేషం. లేటెస్ట్ గా మరోసారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు తేజ. మిరాయి, జై హనుమాన్, జాంబిరెడ్డి సీక్వెల్స్ చేస్తున్నట్టుగా తెలిపాడు. మిరాయి సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే జై హనుమాన్ పార్ట్ 1 కు మించి 100 రెట్లు భారీ స్థాయిలో ఉంటుందని అన్నాడు. ఈ సినిమాలో హనుమాన్ గా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఇక తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే జాంబిరెడ్డి 2 స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. మొత్తంగా 3 సినిమాల సీక్వెల్స్ తో రాబోతున్నాడు తేజ.